విడిపించాడు? అంటే దేవుడు కాబట్టా? అంటే దేవుడు అన్నందుకు చేయలేదు. ఆయన ఒక మనిషిలాగానే దేవత్వాన్ని అక్కడ విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఒక నరమానవుడు, ఒక నరమాత్రుడు ఎలాగైతే భక్తి జీవితాన్ని సాధన చేశాడో అలాగే ఆయన భూమి మీద భక్తి జీవితాన్ని సాధన చేశాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఏకాంతంగా ప్రార్థన చేసుకుని కదా వస్తున్నాడు. అర్థమైందా? ప్రార్థనాపరుడు, ఏకాంతంలో దేవునితో పెనుగులాడేవాడు, ఏకాంతంగా కూర్చొని దేవుని శక్తిని పొందుకున్నవాడు అనేకుల్ని చెవిటితనం నుంచి, మోగతనం నుంచి విడిపించగలడు. దేవుని శక్తి లేకుండా నువ్వు అనేకుల జీవితాలను బాగు చేయాలంటే నువ్వు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఎక్కదు. ఎందుకంటే నువ్వు విడిపించలేవు. అర్థమైందా? కొంత మోగతనం నోరు తెరిచి దేవుని పక్షంగా మాట్లాడలేరు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర శక్తి లేదు కాబట్టి. నేను మీకు ప్రేమతో చెప్పేటువంటి విశ్వాసులైనా, పరిచారకులైనా, దైవజనులైనా ప్రాముఖ్యంగా గుర్తుపట్టాల్సిన విషయం ఏంటిదనంటే, మన దగ్గర నుండి ప్రజలను బంధ విముక్తుల్ని గావించాలి. వాళ్ళు ఎదుర్కొంటున్న బంధకాలు ఏవైనా సరే వాళ్ళున్న ఆ బంధకాల నుంచి విడుదల పొందాలి అనంటే ఖచ్చితంగా సదరు దైవజనుడు, దైవజనురాలు దైవ శక్తి చేత నింపబడినప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తుల యొక్క బంధకాల నుంచి విడుదల కలిగించగలుగుతారు దేవుని శక్తి ద్వారా. లేదనుకో ఇంక ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉండిపోతారు. కాబట్టి నాతో పాటు సేవ చేసినటువంటి దైవజనులు చాలామంది ఉన్నారు. వారికి ప్రేమతో చెప్పేటువంటి మాట ఏంటిదనంటే, ఏకాంతంగా వెళ్ళి దేవుని శక్తిని పొందుకోవడం అనేది దైవజనుడు, దైవజనురాలు సాధన చేయడం అనేది చాలా ఉత్తమమైన పని. అది సాధన చేసిన వారు మాత్రమే, సాధన చేయగలిగే వారు మాత్రమే అనేకుల్ని బంధకాల్లోంచి విడిపించగలుగుతారు. లేకపోతే నువ్వు ఎప్పటికీ నీ ఎదుటినటువంటి ప్రజలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు ఉండలేవు. ప్రభు ఒక్కడే కాదు, కాలక్రమంలో ఆది అపోస్తలుగా ఎంచబడిన శిష్యులు సైతం ఎంతోమంది బంధకాల నుంచి విడిపించగలిగారు. ఎలా సాధ్యపడింది అంటే, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ శక్తిని పొందారు కాబట్టి ఆ ఒక్కరోజు పొందటం కాదు, తరచుగా వాళ్ళు దేవుని శక్తిని పొందినట్లు లేఖనాలు అపోస్తలుల కార్యం అంతటా రాయబడి ఉన్నాయి. అంటే తరచుగా. ఇప్పుడు అన్నం తిన్నాం, రేపు తినాల్సిన పని లేదా? ఈరోజు అన్నం తింటే ఆ శక్తి ఈ రోజుకు ఉపయోగపడిద్ది. ఈరోజు చేయాల్సిన కార్యకలాపాలు చేయగలుగుతావు. రేపు కూడా పని ఉన్నప్పుడు రేపటి దినాన్ని కూడా మంచిగా తిని ఉంటేనే రేపటి దినాన జరిగించాల్సిన కార్యకలాపాలు జరిగించగలుగుతావు. అలాగే అనుదినం అన్నం తిని అనుదినం పని చేస్తున్నావు అన్నది ఎంత నిజమో, అనుదినం దేవుని పాదాల చెంత